కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ గెలిచింటే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచి ఉండేది. 248 పరుగుల లక్ష్యం, చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయి. డగౌట్ లో భారీ హిట్టర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. మ్యాచ్ గెలవడం కంటే నెట్ రన్ రేట్ కాపాడుకోవడం, హాఫ్ సెంచరీలు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ముందుకు పోవడమే ముఖ్యం అన్నట్లుగా ఆడారు. ఫలితంగా 20 ఓవర్ల బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభమే దక్కింది. 3 ఓవర్లలో 42 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే సుదర్శన్ మోచేత్ కి బలంగా గాయం కావడంతో రిటైర్డ్ హార్డ్ గా పెవిలియన్ చేరాడు. ఇక వన్డౌన్ లో వచ్చిన నిశాంత్ సింధు ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరగా పవర్ ప్లే లో 56 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. ఇక 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కావాల్సిన నెట్ రన్ రేట్ పెరుగుతూ పోయింది. అయితే శుభమన్ గిల్ సెంచరీ కోసం ఆడుతున్నట్లుగా సింగిల్స్ డబుల్స్ తీస్తూ సమయం కోసం వెయిట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 49 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 85 పరుగులు చేసిన శుభమన్ గిల్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో 21 పరుగులు వచ్చినప్పటికీ 19-20 ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయారు. దీంతో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడంతో ఫిన్ అలెన్ రఘువంశీ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. వీళ్లకు తోడు కామ్రాన్ గ్రీన్ సైతం హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ ముందు కొండంత లక్ష్యాన్ని పెట్టారు. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించలేక 218 పరుగులే చేసింది గుజరాత్. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై శుభమన్ గిల్ స్పందించాడు. ఈ పిచ్ పై ఈ టార్గెట్ చాలా ఎక్కువే. ఏదో 200-210 కంటే ఎక్కువ ఛేదించలేం. అంతేకాదు మేము చాలా క్యాచ్లను చేజార్చాం. పిచ్ బాగుంది. అక్కడక్కడ కొన్ని బంతులు ఆగుతూ వచ్చాయి. అయితే క్యాచ్లను జారవిర్చడం ఓ రకంగా మ్యాచ్ ఓటమికి కారణమని, కానీ మేము చేసిన స్కోర్ ను బట్టి బ్యాటర్లు బాగానే రాణించారు. ఈ ఓటమిపై పెద్దగా ఆందోళన ఏమీ లేదని, కానీ మా ఫీల్డింగ్ చాలా మెరుగ్గా ఉండాల్సిందని శుభమన్ గిల్ అన్నాడు. ఇక తన ఇన్నింగ్స్ లో మధ్య ఓవర్లలో సింగిల్స్ కే ప్రాధాన్యత ఇచ్చారన్న యాంకర్ ప్రశ్నకి శుభమన్ గిల్ స్పందించాడు. అదేం లేదు, ఈ పిచ్ పై ఈ టార్గెట్ చాలా ఎక్కువ. సునీల్ నరేన్ బౌలింగ్ ఎఫెక్ట్ అనుకున్న టార్గెట్ ను ఛేదించలేకపోయాం. ఇంత టార్గెట్ మా ముందు ఉండాల్సింది కాదు. ఫీల్డింగ్ వైఫల్యమే తప్ప బ్యాటింగ్ లో లోపాలేవని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.